ఈ వీడియో కేవలం వివక్షతో పెంచే తల్లిదండ్రులకు మాత్రమే ఈ వీడియో. ఇద్దరు బిడ్డల్ని సమానంగా కనుక్కున్నప్పుడు వాళ్ళని అన్ని విషయాల్లో కూడా సమానంగా చూడాలన్న మనస్తత్వం అన్నది మీకు ఎందుకుండదో అర్థం కాదు. ఒక బిడ్డని ఒకలాగా, మరొక బిడ్డని ఇంకొకలాగా కూడా చూస్తూ ఉంటారు. అందరూ ఇలా చేస్తారని నేను అనట్లేదు. కానీ కొంతమంది ప్రముఖులు, బాగా మంచి పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, పెద్ద అధికారులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా సమాజంలో గొప్ప పేరు సంపాదించుకున్నట్లుగా ఉంటారు. కానీ నిజ జీవితంలో వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, తమ సొంత కుటుంబంలోనే ఇద్దరు పిల్లల్ని ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను కూడా చూస్తూ ఉంటారు. ఇద్దరిని సమానంగా చూసే మనస్తత్వం అనేది మీకు లేనప్పుడు భగవంతుడు కూడా మిమ్మల్ని సమానంగా చూడాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఒక బిడ్డని ఎందుకు గొప్పగా చూస్తారు అంటే, చిన్నతనం నుంచి కూడా, అంటే పెద్దయిన తర్వాత కాదు, చిన్నతనం నుంచి కూడా ఒక బిడ్డను ఎందుకు సమానంగా చూస్తారంటే, బహుశా ఆ మొదటి కొడుకు పుట్టినప్పుడు అంతకుముందు వాళ్ళకి సంతానం అన్నది లేకపోవచ్చు. దానివల్ల ఎవరన్నా అమ్మేస్తుంటే కూడా కొనుక్కొని ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా చెత్తపుట్ట దగ్గర దొరికింటే కూడా వాళ్ళని తెచ్చుకొని ఉండొచ్చు. తర్వాత రెండో సంతానం పుట్టిన తర్వాత అది రెండో సంతానం అనేది వాళ్ళ సంతానం కాబట్టి వాళ్లకు ఇష్టం అన్నది ఏర్పడుతుంది. అంతవరకు మొదటి సంతానంని కూడా కొంచెం ప్రేమగా చూసినప్పటికీ కూడా రెండో సంతానం రాగానే ఇక మొదటి సంతానం చెడ్డవాళ్ళు, వాళ్ళని హీనంగా చూడొచ్చు, తక్కువగా చూడొచ్చు. సో ఇలాంటి మనస్తత్వం అన్నది మీకు ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ భగవంతుడు తప్ప ఎవరూ కూడా గైడ్ చేయలేరు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎవ్వరేం చేయలేరు. సో కాబట్టి అది మీ మనస్సాక్షికే వదిలేయాలి. సరే, ఏదో ఒక చిన్న స్కూల్స్లో అలా చదివించడం, తర్వాత వాళ్ళ ఇష్టంగా ఏదన్నా మేము ఇది పలానా చదువుతామంటే కూడా ఒక బిడ్డకి ఒకలాగా, ఇంకో బిడ్డకి ఇంకోలాగా చూసే మనస్తత్వం కూడా మీకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొడుకు కంప్యూటర్ అడిగాడు అనుకోండి, అది తీసి ఇవ్వడం ఇష్టం లేక ఆ షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తారు, కొనిస్తాను అంటారు. కానీ అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే, ఆ షాప్ వాళ్ళతో చెప్తారు, మా అబ్బాయికి సిస్టమ్ తీసివ్వడం ఇష్టం లేదండి, నా దగ్గర అమౌంట్ లేదు, కాబట్టి లేదని చెప్పేసేయండి అనేసి అని అంటారు. సో ఇలాంటి మెంటాలిటీ అనేది మీకు ఉంటుంది. పోనీ ఇంకొక కొడుకు కూడా అలానే చేస్తారంటే, ఆయన అడిగిన వెంటనే ఆయనకి అన్నీ కూడా సమకూరుతాయి, ఎక్కడా కూడా ఏ తేడాలు అయితే కనిపించవు. సో ఇలాంటి నైజం అన్నది కొంతమంది తల్లిదండ్రుల్లో ఉంది. సో మరొకటి ఏంటంటే, చదువు విషయంలో అలా చేస్తారు కదా, పోనీ ఏమన్నా ఇద్దరిని ప్రేమగా చూస్తారంటే అది కూడా ఉండదు. సో ఒక కొడుకుతో ఎక్కువ ప్రేమగా ఉండడం, ఒక కొడుకుని తక్కువ చేయడం అన్నది కూడా చేస్తూ ఉంటారు. కొడుకులనే కాదు, కూతుళ్ళ విషయంలో కూడా చాలామంది తల్లిదండ్రులు అలానే ఉన్నారు. సో ఒక కొడుకుగా నేను కూడా కొన్ని ఫ్యామిలీస్లో చూశాను కాబట్టి ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఒక కొడుకు పెళ్ళినేమో పెద్ద కొడుకు కన్నా ముందే చిన్న కొడుక్కి చేసేస్తారు. అక్కడ కూడా వివక్ష చూపిస్తారు. ఎందుకంటే ఆయన మా సొంత కొడుకు, నువ్వు ఎవరో కాబట్టి అని అంటారు. తర్వాత కాపురాల్లో ఒకరి కాపురంలో మాత్రం తలదూర్చరు, కానీ రెండో వాళ్ళ కాపురంలో మాత్రం తల దూర్చి వాళ్ళని ఏదో విధంగా టార్చర్ పెడుతూ, వాళ్ళ టార్చర్ని కనుక ఎదిరిస్తే అవసరమైతే అక్రమ కేసులు కూడా పెట్టి వాళ్ళని చిత్రవద చేసి వాళ్ళ ఉసురు తీసుకునేంత వరకు కూడా ఈ టైప్ ఆఫ్ మనుషులు ఊరుకోరు. సో కానీ ఇవన్నీ కూడా ఎక్కడ నిజాలు బయట రాకూడదు. ఏదైనా ప్రశ్నించడం, ఏదైనా చేస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పెడతారు. సో మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని మాతో ఫైట్ చేస్తున్నారు అనేసి అని అంటారు. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఎవరికి కూడా కనపడవు. సో మిమ్మల్ని ఈ చట్టాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా ఎవరు ఏం చేయలేకపోవచ్చు. బట్ ఫైనల్లీ అల్టిమేట్గా ఏదో ఒక రోజు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. సో అలా వెళ్ళిపోయినప్పుడు పైన మనం చేసిన అన్ని తప్పులకు కూడా అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఆన్సర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కర్మ ఈజ్ దేర్. కర్మ అన్నది ఈ చట్టాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు వీటన్నిటికన్నా కూడా చాలా పవర్ఫుల్. మిమ్మల్ని ఏమీ అనకుండా, మీ నుంచి దూరంగా ఏళ్ల తరబడి మీ ఊసు కూడా ఎత్తుకోకుండా ప్రశాంతంగా ఎక్కడో ఉంటున్నామంటే కారణం ఒకటే. సో మిమ్మల్ని ఆ కర్మే మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తుంది కాబట్టి సో మేము మిమ్మల్ని ఏమీ అనాల్సిన అవసరం అయితే లేదు. మేము చేసిన పెద్ద తప్పల్లా ఏంటంటే మీ కడుపున పుట్టడం. సో అది చాలా పెద్ద తప్పు మేము చేశాము. సో అలాంటి తప్పు చేసినందుకు సిగ్గుపడుతూ ఇంకో జన్మలో మళ్ళీ మీకు పుట్టకూడదని అయితే నిజంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు, అందుకు మాత్రం మీకు తప్పనిసరిగా థ్యాంక్స్ అయితే చెప్తాను. బట్ నెక్స్ట్ జన్మంటూ ఉంటే మాత్రం మీ కడుపును మాత్రం ఖచ్చితంగా పుట్టాం. మీ పెంపకం బాగాలేదు, మీరు బాగాలేదు, మీ విధానాలు బాగాలేదు, ఏది కూడా బాగాలేదు. ఈ మాట చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు, ఎందుకంటే మీరు చేసినవన్నీ కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాం. సో ఈ మాట నా ఒక్కడిది కాదు, ఎంతోమంది ఇలా ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ
లోపల బాధపడుతున్న ఎంతోమందిది ఈ మాట. సో అందరి తరఫున నాకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా చెప్పడం చేస్తున్నాను. అంతేగాని మీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవి కూడా నేను ఇక్కడ ఎక్స్పోజ్ చేయను. ఎందుకంటే అవి ఏమన్నా కానీ చెప్పామనుకోండి, వెంటనే ఇంకొక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో కాల్ వస్తుంది, మళ్ళీ ఒక బెదిరింపులు వస్తాయి, మీ గురించి ఏదో మాట్లాడామనేసి అన్నట్టుగా అంటారు. అందుకని మీ పేరు ఊరు ఏది కూడా నేను ఇక్కడ ఏది చెప్పట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చివరిగా చెప్పగలను, మీరు రేపు పొద్దున చచ్చిపోతే కూడా మేము రాదలుచుకోలేదు. అవసరం లేదు, మీలాంటి తల్లిదండ్రులను ఎప్పటికీ చూడాల్సిన అవసరం లేదు, మీ ఆస్తిపాస్తులు అవసరం లేదు, మీరు కూడా అవసరం లేదు. బాయ్.